మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సెలబ్రిటీస్ నార్మల్ కలర్స్ వేసుకున్నా చాలా మంచిగా కనిపిస్తారు. అదే మనం వేసుకుంటే చూడడానికి చీప్ గా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకో నేను చెప్తా గానీ వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఇక్కడ ప్రాబ్లం కలర్స్ తో కాదు మో, మీకు ఈ 3 బేసిక్ రూల్స్ తెలియకపోవడం వల్లే. ఫస్ట్ ది రూల్ ఆఫ్ థర్డ్. సింపుల్ గా చెప్తా వినండి. చాలా మంది రెగ్యులర్ గా అవుట్ఫిట్స్ ఎలా వేసుకుంటారంటే 50% షర్ట్ ఉంటే 50% ప్యాంట్ ఉంటుంది. కానీ సెలబ్రిటీస్ అవుట్ఫిట్స్ లో మాత్రం 1/3 టాప్ ఉంటే 2/3 బాటమ్ ఉంటుంది. దీని వల్ల అవుట్ఫిట్ ప్రపోర్షన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు రెగ్యులర్ షర్ట్స్ కి రీప్లేస్ గా క్రాప్డ్ షర్ట్స్ కానీ క్రాప్డ్ జాకెట్స్ కానీ వేసుకుంటారు. అండ్ బాటమ్ వచ్చేసరికి లో రైజ్ ప్యాంట్స్ రీప్లేస్ గా మిడ్ రైజ్ గానీ హై రైజ్ గానీ వేసుకుంటారు. సో దాని వల్ల చూసే వరకు ఒక హైట్ ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. అండ్ లుక్ కూడా చాలా ఎస్థెటిక్ గా ఉంటుంది. సెకండ్ ది టెక్స్చర్ అండ్ ఫ్యాబ్రిక్ గేమ్. మీ అవుట్ఫిట్ లో టెక్స్చర్ అయితే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నా. ఫస్ట్ లుక్ చూడడానికి నార్మల్ గా ఉంది, బట్ ఇప్పుడు చూడండి లుక్ అయితే మారింది. ఎందుకంటే నేను షర్ట్ లో టెక్స్చర్ ని యాడ్ చేసా. సేమ్ కలర్ గానీ టెక్స్చర్ యాడ్ చేయడం వల్ల ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? అండ్ థర్డ్ ది స్ట్రక్చర్ అండ్ ఫిట్. సెలబ్రిటీస్ కూడా ఓవర్ సైజ్ ఫిట్స్ వేసుకుంటారు, కానీ ఎలా పడితే అలా కాదు. షోల్డర్ సైజ్ ఎగ్జాక్ట్ గా ఫిట్ అయ్యేలా. అండ్ ప్యాంట్ వేస్ట్ అయితే ఎగ్జాక్ట్ గా ఉంటుంది. అండ్ వాళ్ళు ఓవర్ సైజ్ ఫిట్స్ వేసుకున్నప్పుడు లెంత్ ని చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తారు. అలా చేయడం వల్ల అవుట్ఫిట్ ప్రపోర్షన్స్ బ్యాలెన్స్ అవుతాయి. జస్ట్ ఈ బేసిక్స్ తెలిస్తే చాలు, మీ స్టైల్ బేసిక్ గా ఉన్న అడ్వాన్స్ కి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నీతో పాటు మీ ఫ్రెండ్ కూడా స్టైల్ గా కనిపించాలంటే ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.